హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది కేస్ స్టడీస్ ఎలా రాయాలి, ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ అసలు ఎలా అడుగుతారు అని అడుగుతున్నారు కమెంట్ సెక్షన్‌లో. సో దానికని ఈ వీడియో చేస్తున్నాను. సో థియరీ సబ్జెక్ట్స్కి కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. బికాస్ కేస్ స్టడీకి 10 మార్క్స్ ఉంది అండ్ దీనికి ఒక పర్టికులర్ ఫార్మాట్ అంటూ ఏముండదు. వాట్ ఎవర్ యువర్ ఒపీనియన్, యువర్ థింకింగ్ లెవెల్స్ దానికి బట్టి 10 మార్క్స్ వేస్తారు. సో చాలామంది ఏం చెప్తున్నానంటే సిఆర్లో ఉన్న కేస్ స్టడీస్ చదువుకుంటూ వస్తాయా, ఈ కేస్ స్టడీ చదువుకోవాలా. ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పి ఉన్నాను మన ఛానల్లో, కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ ఎలా చేస్తామో మేము ఇంగ్లీష్లో, కేస్ స్టడీస్ కూడా అంతే. వాళ్ళు ప్యాసేజ్ ఇస్తారు, కింద క్వశ్చన్స్ ఇస్తారు, దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్స్ అనేది చేయాలని చెప్పాను. కానీ ఆ ఆన్సర్స్ ఎలా రాస్తున్నారో అర్థమవట్లేదు. సో చాలామంది ఆన్సర్స్ అనేది పారాగ్రాఫ్ వైజ్గా రాస్తున్నారంట. అస్సలు పారాగ్రాఫ్ వైజ్గా రాయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత పెద్ద కేస్ స్టడీ ఇచ్చినాడు, కింద ఏం క్వశ్చన్ ఇచ్చినాడు, రీడ్ ద కేస్ అండ్ దెన్ లిస్ట్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్ ద ఎంటర్‌ప్రెన్యూరియల్ కాంపిటెన్సీస్ ఆఫ్ మూర్తి అంటున్నాడు. అంటే కాంపిటెన్సీస్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అని అంటున్నాడు ఫర్ మూర్తి. సో అందులో మనం యాజ్ ఇట్ ఈస్ అదే తీసుకొని మళ్ళీ రాస్తే వాడు మార్క్స్ వేయడు, పాయింట్స్ చేయాలి. లైక్ విజన్, ఇక్కడ చూడండి, విజన్, ఇన్నోవేషన్, క్రియేషన్, అంటే మనం ఇంతకుముందు లాంగ్ లైఫ్ చదువుకున్నాము, అవి ఇక్కడ రాసిన సరిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంతేగాని కేస్ స్టడీస్ ఎప్పుడైనా మీరు పారాగ్రాఫ్ వైజ్గా అస్సలు రాయకండి. ఇఫ్ ఇన్ కేస్ రాసినా కూడా అది ఎట్లాంటి టైంలో రాస్తామంటే ఎస్ ఆర్ నో, ఒపీనియన్ బేస్డ్ ఉన్నప్పుడు. ఇఫ్ ఎస్ వై, ఇఫ్ నాట్ వై నాట్, అట్లాంటివి వచ్చినప్పుడు మాత్రమే మనం పారాగ్రాఫ్ వైజ్గా ప్రిఫర్ చేయాలి. రిమైనింగ్ అంతా మనము ఇలా పాయింట్స్ వైజ్గానే రాయాలి. ఓకే, సో కేస్ స్టడీస్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇక్కడ చూడండి, ఒక మంచి సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే ఏం కావాలి, ఆపర్చునిటీస్ రావాలి, క్రియేటివ్ అండ్ ఇన్నోవేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, రిస్క్ అవేర్షన్ అంటే రిస్క్ని తట్టుకునే కెపాసిటీ అనేది ఉండాలి. సో ఇట్లా పాయింట్స్ పెట్టినప్పుడు రాస్తే ఏమవుతుందంటే అక్కడ కరెక్షన్ చేసే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ ఉంటుంది, ఇక్కడ మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అదే మీరు పారాగ్రాఫ్లో ఉన్నది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ రాసినారు అనుకోండి, వాడు మార్క్స్ వేయడు. ఇన్స్టెడ్ ఆఫ్ 10 మార్క్స్ లూజింగ్ బదులు ఇలా పాయింట్స్ పెట్టి రాస్తే ఏమవుతాయంటే 8 to 9 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయొచ్చు కంపల్సరీగా. సో అందుకని ఈ స్పెసిఫిక్ వీడియోలో ఇలా చెప్తున్నారు. ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కూడా థియరీకి ఎస్పెషల్లీ కేస్ స్టడీస్ మీద అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, సో సిఆర్ మెటీరియల్ కేస్ స్టడీసే చదవాలా అని అంటున్నారు. అసలు నా దృష్టిలో అయితే కేస్ స్టడీస్ అసలు చదవకపోయినా ఏం కాదు. కేస్ స్టడీస్ 2 మార్క్స్ క్వశ్చన్స్. మీరు ఫస్ట్ లాంగ్ చదువుకోండి, లాంగ్ చదువుకున్నాక టైం ఉంటేనే కేస్ స్టడీస్ 2 మార్క్స్ తీయండి. గాట్ ఇట్? సో ఇది ఈ వీడియోకి. ఐ హోప్ దట్ నేను క్లారిటీ ఇచ్చిదని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.